యాక్చువల్లీ RRR కన్నా ముందు రంగస్థలం షూట్ చేసే టైంకే మొత్తం పాన్ ఇండియా స్టేటస్ అందుకోవాల్సిన స్టార్ రామ్ చరణ్. కానీ ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగింది. కానీ ఈసారి మాత్రం రంగస్థలం 2 షూట్ విషయంలో ఆ పొరపాటుని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పి ఏకంగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లాలి అన్న ఆలోచనతో బాగా బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నారు రామ్ చరణ్ అండ్ సుకుమార్ టీం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రంగస్థలం గురించే డిస్కషన్. అందుకు కారణం సుకుమార్ డైరెక్షన్ లో చరణ్ న్యూ మూవీ ఫిక్స్ కావడమే. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజున సుకుమార్ రామ్ చరణ్ మూవీ గురించి అప్డేట్ రానుంది. రంగస్థలంలో చరణ్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో హైలైట్ అయ్యింది. టాలీవుడ్ షేక్ అయ్యింది. అదే స్పీడ్ లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి ఉంటే RRR కంటే ముందే చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడు అనేది మెగా ఫ్యాన్స్ నమ్మకం. కానీ అప్పుడు ఛాన్స్ మిస్ అయ్యింది. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఈసారి మాత్రం వీరిద్దరూ పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు మెగా ఫ్యాన్స్. సుకుమార్ మూవీతో కలుపుకుంటే చరణ్ చేతిలో 3 చిత్రాలు ఉన్నట్లు లెక్క. ఆల్రెడీ గేమ్ చేంజర్ సెట్స్ పై ఉంది. త్వరలో బుచ్చిబాబుతో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తరువాత సుకుమార్ తో మూవీ స్టార్ట్ కానుంది. ఈలోపు సుకుమార్ పుష్ప 2 కంప్లీట్ చేసుకుని చరణ్ తో చిత్రం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హిందీ హీరోలు విలన్ గా అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా చేస్తున్నారు, అసలు దూసుకుపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు హీరోల హీరోయిజం, హిందీ హీరోల విలనిజం ఇప్పుడు నయా ట్రెండ్. ఆల్రెడీ ట్రెండ్ ని సూపర్ గా ఫాలో అయిపోతున్నాడు సైఫ్ అలీ ఖాన్. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు మన సంజయ్ దత్ కూడా. పాన్ ఇండియా ఫిల్మ్ ను ప్లాన్ చేయడం కాదు, అందుకు తగ్గ స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేయాలి. అప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ కు ఒక రేంజ్ ఉంటుంది. సలార్ లో హీరో ప్రభాస్ విలన్ గా మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ నటించాడు. పుష్పలో హీరో అల్లు అర్జున్ విలన్ గా మరో మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ నటించాడు. ఈ కాంబినేషన్ ఇలాగే కొనసాగిస్తున్నారు పాన్ ఇండియా సినిమాలు నిర్మించే దర్శక నిర్మాతలు. బాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఇప్పుడు విలన్ రోల్ కు టర్న్ తీసుకున్నారు. పఠాన్ కోసం జాన్ అబ్రహం విలన్ గా మారాడు. టైగర్ 3 కోసం ఇమ్రాన్ హష్మి, యానిమల్ కోసం బాబీ డియోల్, ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఇదే స్పీడ్ లో బాలీవుడ్ విలన్స్ టాలీవుడ్ కు వస్తున్నారు. ఆల్రెడీ దేవరకు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ కు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడని టాక్. బుచ్చిబాబు దర్శకత్వంలో ఇటీవల ప్రారంభమైన కొత్త చిత్రంలో మున్నా భయ్ అలియాస్ ఖల్నాయక్ తో చరణ్ ఫైటింగ్ కు దిగబోతున్నాడు. శ్రీరామనవమి టైం కి బాలీవుడ్ లో షూటింగ్ జరుగుతున్న రామాయణానికి సంబంధించి ఓ మేజర్ అప్డేట్ ని అనౌన్స్ చేద్దామని అనుకుంటోంది బాలీవుడ్ టాక్. కానీ ఇప్పుడు అలాంటి అనౌన్స్మెంట్స్ ఏం చేయట్లేదట. అసలు ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేటు ఇవ్వబోరట. దానికి 100 కారణాలున్నాయి అని చెప్తోంది బీటౌన్. రామాయణం నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా చిత్రాలు వచ్చాయి. వాటన్నిటికంటే గొప్పగా, అద్భుతంగా రణబీర్ తో రామాయణం తెరకెక్కించాలనుకుంటున్నాడు దంగల్ దర్శకుడు నితీష్ తివారీ. అందుకోసం ఏళ్లుగా కృషి చేస్తున్నాడు. మంచి స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేసుకున్నాడు. సీతగా సాయి పల్లవి డేట్స్ కూడా లాక్ చేశాడు. శ్రీరామనవమికి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అనౌన్స్మెంట్ కు బ్రేక్ పడిందని టాక్. రామాయణం నేపథ్యంలో సినిమాను శ్రీరామనవమి రోజున అనౌన్స్మెంట్ కు మించి సమయం ఉంటుందా? ఎందుకు యూనిట్ పండగ రోజు రిలీజ్ చేయలేకపోతోంది అంటే కాస్ట్యూమ్స్ సెట్ కావడం లేదట. ప్రధాన పాత్రలు ధరించాల్సిన కాస్ట్యూమ్స్ అనుకున్న విధంగా రాలేదట. పైగా మరికొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయట. అందుకే పండక్కి కొత్త సినిమాను అనౌన్స్ చేయలేకపోతున్నారట. ఇప్పటికే డేట్స్ కేటాయించిన రణబీర్, సాయి పల్లవి ఇప్పుడు ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది. పాన్ ఇండియా హీరోలందు ప్రభాస్ స్టార్ డమ్మే వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే 100 కోట్ల కటౌట్ కి నిలువెత్తు రూపం ఇస్ ప్రభాస్ యాజ్ అ హీరో. అలాంటి ప్రభాస్ ఒక డైరెక్టర్ కోసం ఫ్రీగా డేట్స్ ఇచ్చేస్తున్నారట. అంటే 100 కోట్ల రెమ్యునరేషన్ కి ఏమాత్రం తగ్గకుండా సినిమా చేయని ప్రభాస్ ఆ డైరెక్టర్ కోసం ఫ్రీగా డేట్స్ ఇచ్చేసి సినిమా చేస్తాను అని అన్నట్ట. అమ్మ బాబోయ్, ఏంటి ఇక్కడ జరుగుతున్న విషయం? వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఏంటి? ఆ విశేషాలు ఈ స్పెషల్ స్టోరీలో. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లోనూ ప్రభాస్ బిగ్ సూపర్ స్టార్. ప్రస్తుతం రెబల్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. డార్లింగ్ డేట్స్ కోసం చాలా క్యూ ఉంది. ఈ దశలో ఒక సినిమాకు ప్రభాస్ ఫ్రీగా డేట్స్ కేటాయించడం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఫిల్మ్ ఇండస్ట్రీస్ షాక్ ఇస్తోంది. పాన్ ఇండియా హీరోలుగా ప్రమోషన్ అందుకున్న ప్రభాస్, రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్ ఇప్పుడు 100 కోట్లకు తగ్గకుండా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఆ తరువాత లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నారు. అన్ని కలిపి 200 కోట్ల దాకా అందుతోందని సమాచారం. ఈ దశలో ప్రభాస్ లాంటి అతిపెద్ద సూపర్ స్టార్ ఫ్రీగా ఒక దర్శకుడిగా సినిమా చేసి పెట్టడం, ఆ చిత్రం ఆల్రెడీ సెట్స్ పై ఉండడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా?
మారుతి. అతను తెరకెక్కిస్తున్న రాజాసాబ్ కోసం ఇంతవరకు ప్రభాస్ ₹1 రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. ఇలా ఎందుకు అంటే, సినిమా రిలీజ్ అయిన తరువాత వచ్చిన లాభాల్లో షేర్ తీసుకుంటాను, మూవీని బాగా తీయండి అని చెప్పాడట రెబెల్. రాజమౌళి అండ్ మహేష్ బాబు ఫిల్మ్. ఈ ఫిల్మ్ కి సంబంధించిన అప్డేట్ కోసం కేవలం మహేష్ బాబు ఫ్యాన్సే కాదు, హాలీవుడ్ కూడా వెయిట్ చేస్తున్న పాయింట్. యాజ్ ఆఫ్ నౌ ఈ సినిమాలో హీరోని మాత్రమే ఫైనల్ చేశారని చెప్తున్నారు. కానీ అండర్ కరెంట్ గా ఆ సినిమాకి విలన్ ఎవరు అన్న విషయాన్ని కూడా జక్కన్న ఫిక్స్ చేసేశారట. అండ్ ఈ విలన్ ఎవరు అన్న వార్త కోసం టోటల్ హాలీవుడ్, ఇంకా చెప్పాలంటే ఒక్క మాటలో మొత్తం ప్రపంచం అంతా వెయిట్ చేస్తోంది సినిమా అప్డేట్ కి సంబంధించి. అలాంటి అప్డేట్ పై ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకోసం. రాజమౌళి సినిమాల్లో హీరోల కంటే విలన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటారు. విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంత పవర్ఫుల్ గా ఉంటుందని జక్కన్న నమ్మకం. అందుకే జక్కన్న విలన్స్ చాలా భయంకరంగా, దారుణంగా, విలనిజానికి బ్రాండ్ అంబాసిడర్స్ లా కనిపిస్తారు. మహేష్ తో పాన్ ఇంటర్నేషనల్ సినిమా. ఇలాంటి ప్రాజెక్ట్ కు విలన్ కావాలంటే ఆ విలన్ ఏ రేంజ్ లో ఉండాలో తెలిసిందే. పైగా తన హీరో చాలా హ్యాండ్సమ్. ఆ విషయాన్ని జపాన్ లో కూడా చెప్పాడు. అందుకే హ్యాండ్సమ్ హీరోకు విలన్ గా మరో హ్యాండ్సమ్ విలన్ ను ఫిక్స్ చేశాడని టాక్. అతను ఎవరో కాదు, హృతిక్ రోషన్. సూపర్ స్టార్ వర్సెస్ గ్రీక్ గాడ్ మూవీ ఫిక్స్ అయితే మాత్రం హాలీవుడ్, జపాన్ మార్కెట్స్ తర్వాత సంగతి. ముందు పాన్ ఇండియా షేక్ అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని కూడా బద్దలవుతాయి. మహేష్, హృతిక్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ఇప్పటికే ఈ సినిమాపై చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఈ ఒక్క రూమర్ నిజమైతే బాగుండు అనుకుంటున్నారు ప్రిన్స్, గ్రీక్ గాడ్ అభిమానులు.